గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి కానీ వారి యొక్క వ్యాఖ్యలు, లోకేష్ బాబు గారి వ్యాఖ్యలు అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేదు అని చెప్పని గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నట్టుగా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరికైనా కానీ మతి స్థిమితం లేని వ్యక్తికి సర్పంచ్ మొదలు రాష్ట్రపతి దాకా కూడా ఎటువంటి పదవికి కూడా అర్హులుగా ఉండడానికి అవకాశం లేదు. మొన్న నంద్యాలలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తుంటే, వారి యొక్క కామెంట్లు చూస్తుంటే వారికి మతి స్థిమితం పూర్తిగా పోయింది అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నా పెన్షన్లు తీసుకుంటున్నారు మీరు, నేనే రేషన్ ఇస్తున్నాను, నేను వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారా, నేను వేసిన లైట్లు మీరు వాడుకుంటున్నారా, మీరు కనుక ఎన్నికల్లో మాకు ఓట్లు అయిపోతే మీకు అభివృద్ధి చేయను, మీరు ఆ రోడ్లు మీరు వాడుకోకూడదని చెప్పి మాట్లాడే మాటలు చూస్తుంటే ఎట్లా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండ పెట్టవచ్చునా అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భావించే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. దీన్ని బట్టి తెలుగుదేశంలో నాయకులు కానీ తెలుగుదేశంలో శాసనసభ్యులు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తి వల్ల పార్టీ నాశనం అయిపోతున్న అటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తారా అని నేను సూటిగా మీ ద్వారా తెలుగుదేశం శాసనసభ్యుల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది చారిటీ, వారి సొంత సంస్థలను చేయట్లేదు. వారు వ్యక్తిగత హోదాలో ₹1 కూడా ఎవరికి కూడా చారిటీ చేసే వ్యక్తి కాదనేది ఈ యొక్క 60 సంవత్సరాల కాలంలో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఏదైనా మీరు ఈ రాష్ట్రంలో మీ అంత సొంతంగా కానీ, మీ హెరిటేజ్ సంస్థ ద్వారా కానీ, మీ యొక్క చారిటీస్ ద్వారా కానీ మీరు చేస్తే మీరు అడగచ్చు తప్ప, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా చేసిన అభివృద్ధిని నాది అని చెప్పుకునే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అసలు ముఖ్యమంత్రి అంటే అర్థం తెలుసా చంద్రబాబు నాయుడు గారికి? ముఖ్యమంత్రి అంటే ఒక జవాబుదారుతనం, సంపదల మీద హక్కులు ఉన్నాయని చెప్పి అనుకోవడం కాదు. దోపిడీ మీద లైసెన్స్ ఇచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు. ఖజానాలను దోచుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వానికి, ప్రజలకి ఒక ధర్మకర్త మాదిరిగా ఉండాలి తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి తప్ప, రాష్ట్రంలో ఉన్న సంపద దోచుకునే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పని ఏ ఒక్కళ్ళు కూడా భావించే పరిస్థితి లేదు అని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం నాయకులకి నేను తెలియపరుచుకుంటున్నాను. ఇదే విధంగా మొన్నటిదాకా కూడా రాష్ట్రం కలుసున్నప్పుడు హైదరాబాద్ నేనే నిర్మించాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, సైబరా సిటీ నేనే కట్టాను, నక్లీస్ రోడ్ నేనే వేశాను, ప్రతి ఒక్కటి నేనే కట్టానని చెప్పని చెప్పిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి పరిపాలించే హక్కు ఉందా లేదా అనేది కేసీఆర్ గారు కూడా ఈరోజు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇన్ని అభివృద్ధి చేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి ఎలా కొనసాగుతాడనేది ఈరోజు చర్చనీయాంశంగా మారడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మహనీయులు రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఈరోజు వరకు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఎటువంటి మోసం వాగ్దానాలు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక స్పందించి పేద ప్రజలకి ఆరోగ్యం మీద ఆరోగ్యశ్రీ పెట్టాలని చెప్పని 108 కానీ 104 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మైనార్టీలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీలకి వారి యొక్క నిధులు సద్వినియోగం చేయడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారు అటువంటి పరిపాలన చేసిన వ్యక్తి. అటువంటి ప్రజల్ని నువ్వు ఓటు అడిగే నైతిక హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక సవాల్ విసురుతున్నాను. మీరు ఈ రాష్ట్రంలో
అరాచకాలు చేయలేదని చెప్పని, అక్రమాలు చేయలేదని చెప్పని, దోపిడీ చేయలేదని, భూ కబ్జాలు చేయలేదని చెప్పని, ఇసుక దందాలు చేయలేదని చెప్పని, మట్టి దందాలు చేయలేదని చెప్పని మీరు చిత్తశుద్ధి ఉంటే కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేసే దమ్ము ధైర్యం మీకుందా? మేము నిజాయితీగా పరిపాలిస్తున్నాం, మేము నీతిగా నిలబడుతున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ప్రమాణం చేసే కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పని నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎంత సిగ్గుచేటంటే మొన్న నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 90 లక్షల రూపాయలు వ్యయంతో 3 సంవత్సరాల్లో నంద్యాల ఎక్కడుందో కూడా చంద్రబాబు నాయుడు తెలియదు. భూమా నాగిరెడ్డి పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నంద్యాల ఎక్కడుందో తెలియదు. భూమా నాగిరెడ్డి బతుకున్నంతసేపు కూడా నంద్యాల అభివృద్ధి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఆయన చనిపోయాడు కాబట్టి, బై ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు 1100 కోట్లతో నేను శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పని మీరు ఈరోజు గజకర్ణ టక్కుటమారో మీరు ఏదైతే ప్రచారాలు చేసుకుంటున్నారో మీరు అది ఓట్ల రాజకీయం కాదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు పెట్టిన ఇఫ్తార్ విందులోనే కూడా ప్రజల యొక్క సహకారం లేదు అని చెప్పని సుస్పష్టంగా మీడియా ద్వారా తెలిసిపోయింది. అందుకనే మీరు అభద్రతతో ఓడిపోతారని భయంతో మేము 5,000 రూపాయలకు ఓట్లు ఇస్తామని చెప్పి ఒక ప్రజల మధ్య ఒక ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా అటువంటి ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పి నేను మీ ద్వారా తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకముందు వారి తండ్రి ఖర్జూర నాయుడు గారు వారికి ఇచ్చిన ఆస్తి అంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కానీ వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ లెక్కేస్తే ఈరోజు లక్షల కోట్లు వేల కోట్లు ఏ విధంగా సంపాదించారు? పాలు, గేదె పాలు, ఆవు పాలు అమ్మి సంపాదించారు మీరు, లేదా దున్నపోతు పాలు అమ్మి మీరు సంపాదించారని చెప్పనేది రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారు ఈరోజు. అసలు లోకేష్ బాబు గారికి సవాళ్ళు మాట్లాడేటప్పుడు 3 సవాళ్ళు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వాడి తరపున మేము సవాలు విసురుతున్నాం. నీకు కానీ నీ తండ్రికి కానీ నీ కుటుంబ సభ్యులకు కనుక దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క అక్రమ సంపాదన మీద సిబిఐ విచారణకి మీరు సిద్ధంగా ఉన్నారా? సిబిఐ విచారణ చేసుకొని మీ యొక్క నిజాయితీ నిలబెట్టుకునే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పని మీ ద్వారా ఆ ఇద్దరు నాయకులకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లోకేష్ బాబు గారికి జయంతి తెలియదు, వర్ధంతి తెలియదు, జాతీయ జెండాని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియదు విషయం. ఎందుకంటే ఈరోజు మన సినిమా థియేటర్కి వెళ్తే జనగణమన పాడుతుంటే ప్రతి ఒక్క చిన్నపిల్లడు కూడా నేసి నుంచి సెల్యూట్ చేస్తాడు. కానీ ఒక మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తనయుడిగా వెనకాల నుంచొని జాతీయ జెండాకి గౌరవించడం కూడా తెలియని వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రి అంటే సిగ్గుపడే పరిస్థితి కనపడుతుందని చెప్పని లోకేష్ బాబు గారికి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఐవి కృష్ణారావు గారు మీరు సోషల్ మీడియాని నియంత్రించాలి, సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరణ కోసం మీరు అమాయకులైన ఇద్దరిని మీరు అరెస్టు చేసి ఎంత ఇబ్బందులు పెట్టిన పరిస్థితి తెలుసు. ఒక ఉన్నత కులంలో పుట్టిన వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి, బ్రాహ్మణ కార్పొరేషన్గా ఉన్న చైర్మన్గా ఉన్న వ్యక్తిని మీరు మీ యొక్క పోస్టులు ఏదైతే మీరు మీ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పోస్టులు చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది, అసహ్యం వేస్తుంది. అటువంటి వ్యక్తుల్ని మీరు ఏ విధంగా శిక్షిస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి. అదేవిధంగా గౌరవ సీనియర్ ఎమ్మెల్యే దాదాపు 30 years ఇండస్ట్రీ అనుకుంటా బండారు సత్యనారాయణమూర్తి గారికి అతను విజయసాయిరెడ్డి గారి మీద ఏకవచనంతో మాట్లాడతాం. అసలు నువ్వు ఒక ఎమ్మెల్యేవా? ఇంత వయసు ఉండి నువ్వు ఈరోజు నీ యొక్క నీచపు వ్యాఖ్యలు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది, అసహ్యం వేస్తుంది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా వారు కాన్స్టిట్యున్సీలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య మీద పోరాడుతుంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఆ స్టేషను ఈ స్టేషన్ తిప్పి ఆయన ఇవాళకి కూడా ఇప్పటికి కూడా న్యాయమూర్తుల దగ్గర హాజరుపరచకుండా వారిని హింసించిన పరిస్థితి. వీటన్నిటికీ కూడా రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమికట్టే రోజు దగ్గరలోనే తెలియపరచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పటికైనా సరే మోసపు వాగ్దానాలు, అవినీతులు, అక్రమాలు ఇవన్నీ కూడా ఆపి ప్రజల యొక్క శ్రేయస్సులు, ప్రజల యొక్క అభివృద్ధి కనుక మీరు తోడ్పడకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధంగా అవుతున్నామని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం నాయకులను హెచ్చరిస్తున్నాను.